ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. నేనైతే టోటల్ గా క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది తెలంగాణలో. దీనికి సంబంధించి అయితే సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కొన్ని కొత్త నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఏదైతే మనం రైతు బంధు అని చెప్పుకుంటామో, రైతు భరోసాకి సంబంధించి, అలాగే కొత్త రేషన్ కార్డులకి సంబంధించి, అలాగే కారుణ్య నియామకాలకి సంబంధించి కూడా కొన్ని కొత్త నిర్ణయాలు అయితే క్యాబినెట్ మీటింగ్ లో డెసిషన్స్ తీసుకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. వీటన్నింటికీ అయితే ఒక కన్ఫ్యూజన్ ఉండేది. ముందుగా అయితే మనం రైతు భరోసా గురించి చెప్పుకోవాలి, అలాగే రేషన్ కార్డుల గురించి చెప్పుకోవాలి. ఇవి రెండింటికి సంబంధించి అయితే జనాల్లో ఫుల్ కన్ఫ్యూజన్ అయితే ఉండేది. ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ కూడా తెరదించుతూ గవర్నమెంట్ కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు తీసుకుంటామని చెప్పింది. అలాగే రైతు భరోసా కూడా ఎప్పటి నుంచి ఇస్తారు అనేది రైతులకు అందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆ రైతు భరోసా కూడా ఎంత ఇస్తాము, ఎవరికి ఇస్తాము అనేది కూడా క్యాబినెట్ మీటింగ్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. రాళ్లు, రప్పలు, గుట్టలు ఇట్లాంటివి ఉంటే వాళ్ళకైతే మేము ఖచ్చితంగా అయితే ఫస్ట్ నుంచి చెప్తున్నారైనా ఆ రైతు భరోసా ఇవ్వము అని చెప్పి అదే డెసిషన్ కూడా క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి అన్నిటికీ కూడా కొన్ని నిర్ణయాలు అయితే ఆయన జారీ చేశారు. కొన్ని నియమాలు కూడా పాటించాలని కూడా ఆయన క్లియర్ గా చెప్తున్నారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, వీళ్ళకి సంబంధించి అయితే రైతు భరోసా ఇవ్వను అని చెప్పి కూడా ఆయన క్లియర్ గా చెప్పారు. వాటిల్లో ఇంకా ఎలాంటి నియమాలు ఉన్నాయనేది మీకు చెప్పే ప్రయత్నం ఒకసారి అయితే చేస్తాను. రైతు భరోసా ఏటా 12,000 రూపాయలు ఇస్తామని కూడా గవర్నమెంట్ చెప్తోంది. తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం కింద ఏటా 12,000 ఇవ్వాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు నుంచి అయితే రైతు భరోసాను అయితే అమలు చేస్తామని కూడా మనకి క్లియర్ గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు వర్తింపు అని చెప్తున్నారు. భూమి లేని కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తాము అని చెప్తున్నారు. ఎవరికైతే భూమి ఉండదో, నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేషన్ కార్డులు లేని వారికి కూడా కొత్త రేషన్ కార్డులు జారీ, అలాగే ఈ నెల 26 నుంచి అమలు చేయాలని కూడా మంత్రిమండలిలో ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకుంది. పంచాయతీరాజ్ శాఖలో 588 కారుణ్య నియామకాలకు కూడా ఆయన ఈ సందర్భంగా ఆమోదం తెలిపినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. చాలా ఏళ్లుగా రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్య ఉంది. ఇప్పటి వరకు కార్డులు లేని వారికి కొత్తగా ఇవ్వాలని కూడా నిర్ణయించాం. మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన పథకాలు 26 నుంచి ప్రారంభమవుతాయి. అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం అమలైన 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పథకాలు ఆ రోజు నుంచి కూడా అమలు చేస్తామని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం 12,000 ఇవ్వాలని కూడా రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ నెల 26వ తేదీ నుంచి గణతంత్ర దినోత్సవం నుంచి అయితే దీన్ని అమలు చేస్తామని కూడా క్లియర్ గా చెప్తుంది. అదే రోజు నుంచి భూమి లేని వ్యవసాయ కూలీలు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 రూపాయలు సాయం అందిస్తామని కూడా చెప్తున్నారు. రేషన్ కార్డులు లేని వారికి అదే రోజు నుంచి కొత్త కార్డులు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ప్రభుత్వ ఆదాయం పెంచడం, పేదలకు పంచడం తమ విధానమని, తమ గవర్నమెంట్ విధానమని కూడా కాంగ్రెస్ విధానమని క్లియర్గా చెప్పారు రేవంత్ రెడ్డి. శనివారం సచివాలయంలో మంత్రిమండలి సమావేశం ముగిసిన అనంతరం కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులతో కలిసి సీఎం విలేకరులతో మాట్లాడడం జరిగింది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కొత్త సంవత్సరంలో మంచి జరగాలని, వ్యవసాయాన్ని పండగ చేయాలని ప్రభుత్వం పట్టుదలతో చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నామని కూడా మంత్రులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీటికి సంబంధించి ఇప్పటి వరకు ప్రసార సాధనాలు ఊహాగానాలతో గందరగోళం సృష్టించాయి. వీటన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ మా సహచర మంత్రుల సూచనల మేరకు అయితే నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్తున్నారు. రైతులకైతే శుభవార్త వినిపిస్తున్నామని అంటున్నారు. అలాగే ప్రతి ఎకరానికి రైతు భరోసా అందించాలని నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం రైతు బంధు 10,000 ఇస్తే మేం మాత్రం ప్రజాపాలనలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2,000 పెంచి అందరికీ 12,000 ఇవ్వాలని నిర్ణయించాం. భూములు ఉన్న వారికి రైతు భరోసా వస్తుంది. తండాలు, గూడెల్లోని వ్యవసాయ రైతు కుటుంబాలకు భూమి లేకపోవడంతో శాపం కాగా వారిని ఆదుకోకపోవడం కూడా శాపం అవుతుందని చెప్తున్నారు. నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని మా దృష్టికి తెచ్చారు. వారు మనలో భాగమే అని గుర్తించి వ్యవసాయ కూలీల కుటుంబానికి 12,000 ఆర్థిక సాయం అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా నామకరణం చేస్తున్నామని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. చాలా ఏళ్లుగా రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్య ఉంది. ఇప్పటి వరకు కూడా కార్డులు లేని వారికి కొత్తగా ఇవ్వాలని నిర్ణయించాం. ఈ పథకాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం అవుతాయని కూడా చెప్తున్నారు క్లియర్గా. రాళ్ళు రప్పలు ఉన్న వాళ్ళకైతే ఇవ్వమని చెప్తున్నారు. టోటల్గా అయితే చాలా ఏళ్ళుగా రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్య కూడా ఉంది. ఇప్పటి వరకు కార్డులు లేని వారికి కూడా కొత్తగా ఇవ్వాలని కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నామని ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముందుగా మనం చెప్పుకున్నట్టు రాళ్ళు రప్పలకైతే రైతు భరోసా ఇవ్వమని కూడా ఆయన ఇప్పుడే కాదు, క్యాబినెట్ మీటింగ్ అవ్వకముందు కూడా ఆయన స్పష్టంగా క్లియర్ చేశారు.
గుట్టలు, స్థిరాస్తి వెంచర్లు, కొండలు, రాళ్లు, రప్పులు, రహదారులు, నివాస, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే భూములు, నాలా మార్పిడి చేసినవి, వివిధ రాష్ట్రాలకు ప్రభుత్వం సేకరించిన వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా వర్తించదు. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారం సేకరిస్తారు, గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు వివరిస్తారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు, స్థిరాస్తి భూములు, ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు బంధు ఇచ్చారు. రెవెన్యూ రికార్డులు, ధరణిలో లోపాల వల్ల ఇది జరిగింది. రైతు భరోసాలో అలా జరగదని కూడా క్లియర్గా చెప్తున్నారు. అనర్హులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వివరాలు అందించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే రైతు భరోసా కోసం 10,000 నుంచి 12,000కు పెంచాం. భూమి లేని పేదలకు 12,000 ఇస్తున్నాం. ఆదాయ వనరులు పెంచటం, పేదలకు పంచటం మా ప్రభుత్వ విధానం. ఎంత వెసులుబాటు ఉంటే అంత మేలు చేయాలన్నది మా ఆలోచన. దీనిపై అనవసర విధానాలకు తావివ్వద్దని కూడా సీఎం క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ శాఖలో 588 కారుణ్య నియామకాలు కూడా చేపట్టబోతున్నాం అనేది కూడా ఆయన క్లియర్గా చెప్తున్నారు. మొత్తంగా మనకు చూస్తే రైతు భరోసా అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అయితే గవర్నమెంట్ క్లియర్గా చెప్పడం జరిగింది. వీటికి అన్నిటికీ అయితే అమలు చేయబోతున్నాం. 26వ తారీఖు నుంచి రైతు భరోసా కానీ అలాగే మనకి కొత్త రేషన్ కార్డుల స్వీకరణకి దరఖాస్తులు కూడా తీసుకుంటామని చెప్తుంది. సో ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఎలాంటి నియమాలు ఏవైతే గవర్నమెంట్ నియమాలు అమలు చేస్తుందో దాన్ని బట్టి అందరూ కూడా క్లియర్గా అప్లై చేసుకోవచ్చు. అవన్నీ కూడా మనం తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. డిజిటల్ కార్డ్స్ కాదు, మేము ఫిజికల్ కార్డ్స్ ఇస్తామని కూడా గవర్నమెంట్ చెప్తుంది. రైతులకు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఒక శుభవార్త అందించిందని చెప్పుకోవచ్చు. స్టేట్ ఇంటూ సుమన్ టీవీ.